అందరికీ నమస్కారం. ఈరోజు కథ. లత 25 సంవత్సరాలు, చాలా పేద కుటుంబం. జమీందారు ఇంట్లో పనిచేస్తూ తన ఇంటిని సాకుతోంది. అమ్మగారు, అయ్యగారు ఎప్పుడొస్తారు? ఎందుకే? లంచ్ టైం అవుతుంది, ఇంకా రావట్లేదని అడుగుతున్నా. ఆయన వస్తే వడ్డించి వెళ్ళిపోతాను. ఈరోజు కాస్త లేటుగా వస్తానన్నారులే. మరి మీకు వడ్డించేయనా అమ్మగారు? తీసుకురా లత, నాకు ఒంట్లో నలతగా ఉంది. రూమ్‌కి తీసుకురా అని చెప్పింది. సరేనంటూ ఆమెకు లంచ్ తీసుకుని రూమ్‌కెళ్ళింది. ఆమె తినగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది లత. ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న లత ఎదురుగా వచ్చాడు జమీందార్. 40 సంవత్సరాలుంటాయి కానీ అలా కనిపించడు. చాలా యంగ్‌గా ఉన్నాడు. ఆయన పేరు కరణ్. ఎక్కడికెళ్తున్నావు లత? ఇంట్లో పనైపోయిందా? అయిపోయిందయ్యగారు. ఇంటికెళ్తున్నాను. తర్వాత వెళ్దువు. నీతో కాస్త పనుంది పద అంటూ ఆమెను తీసుకొని లోపలికెళ్ళాడు. అతను చెప్పినట్లుగానే సైలెంట్‌గా వెళ్ళింది లత. ఇక సరాసరి ఆయన భార్య ఉన్న రూమ్‌కి కాకుండా వేరే రూమ్‌కెళ్తూ నాకు జ్యూస్ చేసుకొని తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు. తినే టైంకి జ్యూస్ ఏంటి అనుకుంటూ కిచెన్‌లోకెళ్ళింది లత. జ్యూస్ చేసుకొని అతని రూమ్‌కెళ్ళింది. అయ్యగారు అంటూ పిలవగానే తల తిప్పి చూశాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చినట్లున్నాడేమో. కట్ బనియన్ నైట్ ట్రాక్‌లో ఉన్నాడు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ లోపలికెళ్ళి అతని ముందు నిలబడింది. అక్కడ పెట్టు అంటూ సైగ చేశాడు. మారు మాట్లాడకుండా టేబుల్‌పై పెట్టి అక్కడి నుండి బయటకొస్తుంటే ఆగు అన్నాడు. అక్కడే ఆగి ఏంటయ్య గారు, అసలిది రూమేనా? నాకిలా ఉంటే అస్సలు నచ్చదు అంటూ అరిచాడు. రూమ్‌ని క్లీన్ చేస్తూ ఉంది ఆమె. అలా వంగి ఊకుతుంటే వంగినప్పుడు ఆమె నడుం మడత అతని కంటికి కనిపించి కళ్ళు అలాగే ఫ్రీజ్ అయ్యి చూస్తున్నాడు. ఆమె నడుమును తాకాలనిపిస్తుంటే కష్టంగా కోరికని ఆపుకుంటూ లత అని పిలిచాడు. కాసేపటికి అయ్యగారు అంటూ దగ్గరికెళ్ళింది. అదిగో ఆ జ్యూస్ నువ్వే తాగు, అలసిపోయావు అంటూ గ్లాస్ని ఆమె చేతిలో పెట్టాడు. అదేంటి, మీకోసమని తీసుకొస్తే నా చేతిలో పెడుతున్నారు? తాగు లత, పనిచేసి అలసిపోయావు. వద్దన్నట్లు తలూపింది. నేను చెబుతున్నా కదా, తాగు అంటూ సీరియస్‌గా చూశాడు. సరే అంటూ గ్లాస్‌ని చేతిలోకి తీసుకొని తాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే డోర్ క్లోజ్ చేశాడు. ఏం చేస్తున్నారయ్యగారు? నా పని పూర్తి కాకుండానే వెళ్ళిపోతున్నావ్? సగంలోనే ఆగింది. పూర్తి చేసి వెళ్ళిపో అన్నాడు రూమ్‌ని చూపిస్తూ. ఇక వెనక్కి తిరిగి గ్లాస్ పక్కన పెట్టి రూమ్‌ని మొత్తం క్లీన్ చేసి వెళ్తుండగా తెలియకుండానే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది లత. కళ్ళు తెరిచి చూసేసరికి నేనేంటి ఇక్కడున్నాను అనుకుంటూ చుట్టూ చూసిన తనకి హాల్లో సోఫా మీద కనిపించింది. భయంతో గబుక్కున లేవడానికి ట్రై చేస్తుంటే లేవలేకపోయింది. ఇదేంటి నా ఒళ్ళు ఇలా ఉంది, భారంగా, చాలా పెయిన్స్‌గా ఉన్నాయి అనుకుంటూ మెల్లగా లేచి కూర్చొని చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ఎవరిని ఏమడగాలో అర్థం కాక ఆలోచనలో పడింది. జమీందార్ రూమ్‌లోకి వెళ్ళాను. తర్వాత ఏం జరిగిందని ఒకటే పనిగా ఆలోచిస్తున్న ఆమెకేం గుర్తు రావట్లేదు. ఇక ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు అని నైట్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి వాళ్ళకి వడ్డించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రోజు ఇంట్లో పని చేయడం, పని పూర్తవగానే అక్కడి నుండి వెళ్ళిపోతుంటే జమీందారు ఎదురవ్వడం, తనని రూమ్‌కి తీసుకొని వెళ్ళడం, ఏదో ఒక పని చెప్పడం, తర్వాత స్పృహ తప్పి హాల్లో తేలడం కంటిన్యూగా జరుగుతున్నాయి. కానీ ఆమె చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కావట్లేదు. ఆమె శరీరంలో మార్పులు ఏర్పడుతున్నాయి. చాలా వీక్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంట్లో పని చేస్తున్న ఒళ్ళు నొప్పులు, చిన్న పని కూడా చేయలేకపోతోంది. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆమెకి. ఎవరిని అడగాలా, ఏం చేయాలో తెలియట్లేదు. ప్రతిరోజు లాగే జమీందారు ఆమెను రూమ్‌కి రమ్మనడంతో ఆ రోజు కూడా వెళ్ళింది. ఒకరోజు జ్యూస్, ఒకరోజు పాలు తెమ్మంటుంటే ఆ రోజు ఏదో ఫ్రూట్ జ్యూస్ తెమ్మని చెప్పడంతో చేసుకొని అతని రూమ్‌కెళ్ళింది. ఇలా రోజు జ్యూస్ తెమ్మనడం, దాన్ని నాకు తాగించడం, ఎందుకిలా చేస్తున్నాడో? ఈరోజు ఆ జ్యూస్ తాగకుండా నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటూ అతన్ని ఈ రూమ్‌కి జ్యూస్ తీసుకెళ్ళి అతని ముందు పెట్టి ఏం పని చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉన్న తనకి కబోర్డ్‌లో బట్టలు సర్దమని చెప్పి జ్యూస్‌ని తాగమన్నాడు. కానీ తాగుతాను అంటూ ఆ గ్లాస్‌ని మెల్లగా చేతిలోకి తీసుకొని జమీందార్ చూడముందుకే వాష్ బేసిన్‌లో పోసి తాగానని చెప్పి మళ్ళీ పనిలో నిమగ్నమైంది. కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్టింగ్ చేసింది. జమీందారు పెదాలపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఆటోమేటిక్‌గా డోర్ క్లోజ్ అయ్యి ఒక్కో అడుగు వేస్తూ ఆమె దగ్గరికొస్తుంటే స్పృహ తప్పినట్లు యాక్టింగ్ చేస్తున్న లత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక కింద పడ్డ లతని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి మెల్లగా ఆమె మీద ఉన్న బట్టలు తీస్తుంటే ఒక్కసారిగా
ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి, "ఏం చేస్తున్నారు అయ్యగారు?" అంటూ అరిచింది. ఆమె అలా లేవడంతో గుడ్లు పెద్దవి చేసి, "నువ్వు స్పృహలో ఉన్నావా?" అన్నాడు. "అవును ఉన్నాను, లేకపోతే ఏం చేసేవారు?" అంటూ అరిచింది. ఇక అసలు రూపంలోకి వచ్చి, "అయ్యో లత, రోజు ఏం చేస్తున్నాననుకున్నావ్?" అంటుంటే ఏం చెబుతాడా అని అలాగే చూస్తూ ఉంది. "నీ శరీరాన్ని అనుభవిస్తున్నాను" అన్నాడు నవ్వుతూ. "రేయ్, నిన్ను చంపేస్తా" అంటూ అరుస్తుంటే, "ఏంటే నన్ను చంపేది? నేనే నిన్ను చంపేస్తా. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నువ్వు రోజు నా పక్కలో పడుకోవాలి, లేకపోతే ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు" అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ, "అమ్మగారికి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు." "హా, నన్ను చంపేస్తుందా? ఎందుకు చంపుతుంది? నువ్వే నా దగ్గర తనలా వేషం వేసుకుని వచ్చి నా మీద పడిపోతున్నావని చెబితే ఏమవుతుంది? ఇన్నేళ్ల కాలంలో నేను ఎలాంటి వాడినో తనకు తెలుసు కాబట్టి నిన్నే అవతలికి గెంటేస్తుంది" అంటుంటే గుడ్లు ఉరిమి చూసి, "ఇప్పుడు నన్నేం చేయమంటావ్? ఏముంది, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నా దగ్గర పడుకోవాల్సిందే" అంటుంటే కన్నీళ్లతో అతన్ని చూసింది. చూసింది చాలు కాని పద అంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్ళి బెడ్ మీద పడేసి ఆమె మీద చేరి బట్టలు తప్పించి వాడి కోరిక తీర్చుకున్నాడు. లత ఏడుస్తూనే ఉండిపోయింది. ఇక కొన్ని రోజులకి ఆమె పరిస్థితి నీరసంగా మారిపోయింది. ఆమె శరీరంలో మార్పును గమనించాడు. ఆమె భార్య కూడా, "ఏమింది లత, డల్గా ఉంటున్నావు?" అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక, "ఒంట్లో బావుండట్లేదమ్మగారు." "సరే కానీ నువ్వు కూడా కూర్చో" అన్నాడు అతను. ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు పని మనిషిని కూర్చోమనడం జమీందారు భార్యకి చాలా ఆశ్చర్యం అనిపించింది. "ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. ఎంత వీక్ అవుతున్నావో తెలుసా? బాగా తింటేనే కదా నాకు బాగా సపోర్ట్ చేస్తావు" అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది లత. అతని భార్య కూడా టక్కున తల తిప్పి చూసింది. ఆమె ఎక్స్ప్రెషన్స్కి, "అదే తింటేనే కదా ఇంట్లో పనులన్నీ చేస్తావు అంటున్నా" అని అలా కవర్ చేయగానే, "హమ్మయ్య" అని గుండెల మీద చేయి వేసుకుంది లత. "కూర్చో" అంటూ ఆమె చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. "నువ్వు కూడా మాతో పాటు తిను. ఇంట్లో ఉన్నది మన ముగ్గురమేగా. పని మనిషి, ఇంట్లో మనిషి అని తేడా ఏముంది? నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మా ఇంట్లో పని చేస్తున్నావు. నువ్వు కూడా మా ఇంట్లో మనిషివే" అన్నాడు నొక్కి పలుకుతూ. ఇంకేం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తుంటే, "తిను లత" అనింది జమీందారు భార్య. ఎక్కువ బ్రతిలాడించుకోవడం ఇష్టం లేక ప్లేట్లో పెట్టుకుని తింటుంటే, దగ్గరగా ఉన్న ఆమె నడుము అతని చేతికి తాకేంత దగ్గరలో ఉంది. టచ్ చేయాలనిపిస్తుంటే తలెత్తి భార్యని చూశాడు. తను సీరియస్గా తినడంలో ఉంది. లత నడుం మీద చెయ్యి వేసి నిమురుతున్నాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని తల పక్కకు తిప్పి చూసింది. సైలెంట్గా ఉండు అని పెదవులపై వేలు పెట్టి చూపించాడు, కళ్ళతో వార్నింగ్ ఇస్తున్నట్లు. అతను అలా ముట్టుకుంటుంటే ఇబ్బందిగా అనిపిస్తున్నా అరిస్తే ఎదురుగా ఉన్న అమ్మగారికి తెలిసిపోతుంది. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే ప్రాబ్లం అని. కన్నీళ్లు కంటి గడప దాటుతుండగా ఆమె నడుముని గట్టిగా ఒక నొక్కి నొక్కి వదిలాడు. నొప్పిని పంటి బిగువన పట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది. "అవును, నువ్వేంటే రోజు త్వరగానే ఇంటికెళ్ళేదానివి, ఈ మధ్యలో లేటుగా వెళ్తున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావే? నువ్వు ఇంట్లో ఉంటే నా దగ్గరికి రావచ్చుగా, కబుర్లైనా చెప్పుకునేవాళ్ళం" అంటుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వింది. "ఈరోజు వస్తావా?" అని అడుగుతుంటే రాను అని చెప్పమన్నట్లు తల అడ్డంగా ఊపాడు ఎదురుగా ఉన్న జమీందార్. "ఈరోజు వీలు కాదమ్మా, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులేండి" అనింది లత మాట దాటేస్తూ. సర్లే అనుకుంటూ, "మీరేంటి ఎప్పుడు రూమ్కి వస్తున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో ఏం తెలియట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారండి" అని అడుగుతుంటే, "అదేంటి, నాకు పనులుండవా? లెక్కలు చూసుకుంటున్నాను. చాలా డబ్బు తక్కువ వస్తుంది, అన్ని పని వాళ్ళ మీద వదిలేయలేం కదా" అంటుంటే, "సరేనండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ" అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడు వెళ్తుందా అని చూస్తూ ఉన్నాడు అతను. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు తింటున్న లతను తల తిప్పి చూసి, "నువ్వు ఇంత సెక్సీగా ఉండడం నా అదృష్టం. అందుకే రోజు వడ్డించి కడుపు నిండా ఆరగించేలా చేస్తున్నావు" అంటూ నడుంపై భాగాన్ని ఎత్తైన ఎద మీదకి అతని చేతులు వెళ్ళి తడుముతుంటే కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరుగుతున్నాయి. "ఏడవకు లత, మనం రోజు చేస్తున్నదేగా, ఇంకా అలవాటు కాలేదా? నిన్ను ఇప్పుడే ఏదేదో చేయాలనిపిస్తుంది. త్వరగా తిను, రూమ్కి వెళ్ళిపోదాం. నేను ఆగలేను" అంటూ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని నాప్కిన్తో తుడుచుకుంటూ, "నీకోసం వెయిట్ చేస్తుంటాను, పాల గ్లాస్తో లోపలికి రా" అని చెప్పి అతని రూమ్కి వెళ్ళిపోయాడు. ఏందో నా బ్రతుకు ఇంత దారుణంగా మారిపోయింది.
నాకు తెలియకుండానే వీడికి ఎందుకు లొంగిపోతున్నాను, గట్టిగా మాట్లాడదామంటే నింద నా మీద పడుతుందేమో అని బాధపడుతూ కిచెన్లోకెళ్ళి పాలు వేడి చేసి గ్లాస్లో తీసుకుని రూమ్కెళ్ళింది. లతని రూంలోకి లాక్కొని డోర్ వేశాడు. పాలు తాగి సగం పాలు ఆమె చేతిలో పెట్టగానే మళ్ళీ ఏ మత్తుమందు కలిపాడో అని భయంతో తాగలేదు. అందులో మత్తుమందు కలిపినా నిన్ను నా పక్కలో పడుకునేలా చేసుకుంటాను. కలపకపోయినా నువ్వు ఇక్కడే పడుకోవాలి. మూసుకొని తాగు. నేను వెయిట్ చేయలేను అంటూ ఆమెని చూస్తున్నాడు. పాలు తాగుతున్న పెదాలని కసిగా చూస్తూ పాలు అలా తాగిందో లేదో ఆ గ్లాస్ని పక్కన విసిరి ఆమె పెదాలనందుకున్నాడు. ఇంతలా అంటే నొప్పితో కళ్ళల్లో నుండి నీళ్లు రాలుతున్నాయామెకి. వాడి ఒంట్లో ఉన్న కసి తీరే వరకు పెదవుల మీద దాడి చేస్తూనే ఉన్నాడు. వాటిని వీడి వాడి తాపం పెరిగి ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరి పూర్తిగా ఆక్రమించాడు. ఇక అలా రోజులు గడుస్తుంటే ఆమె పొట్ట పెరగడం మొదలైంది. ఆమె ఎప్పుడైతే అతనికి బానిసైందో అప్పుడే ఆమె మీద ఆమెకి ధ్యాస లేకుండా పోయింది. చెప్పాలంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది లత. ఇదంతా గమనిస్తున్న జమీందార్ లతని హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయించి ఆమె ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేయించుకున్నాడు. ఆమె డిప్రెషన్ నుండి కూడా బయటకు వచ్చేలా సైకియాట్రిస్ట్కి చూపించాడు. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకి ప్రాబ్లం అవుతుందని. ఆమె నార్మల్గా మారింది, కానీ మనసు మాత్రం చంపుకొని అతనితో ఉంటోంది. ఇక ఆమెను ఇంతకు ముందు కంటే బాగా అపురూపంగా చూసుకుంటున్నాడు జమీందార్. ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అర్థం కావట్లేదు. అతన్ని ఎలాగైనా అడగాలనుకుంది. రోజు పశువులా మీద పడే జమీందార్ ఆ రోజు ఆమెను డిస్టర్బ్ చేయకుండా పడుకుంటుంటే, నన్నెందుకు ఇంత అపురూపంగా చూసుకుంటున్నారు అని అడిగింది. నీకింకా తెలీదా? నువ్వు ప్రెగ్నెంట్ లత అన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. ప్రెగ్నెంట్ ఎవరి వల్ల వచ్చిందంటే ఏం చెప్పాలి? ఈ ప్రెగ్నెంట్ తీయించండి అంటుంటే అస్సలు తీయించం అనింది లోపలికి వస్తూ. ఎదురుగా ఉన్న ఆమెను చూడగానే ఒక్కసారిగా కళ్ళు పేలిపోయాయి లతకి. అమ్మగారు అనింది షాకింగ్గా. ఏంటి షాక్ అవుతున్నావా? నా మొగుడు నీ మీద మోజుపడ్డాడని నాకెప్పుడో తెలుసు. అందుకే నీతో పడుకోమని నేనే చెప్పాను. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టరు. నీ ద్వారా పిల్లలు కనాలి అనుకున్నాను. పిల్లలు కనిచ్చిన తర్వాత నిన్ను వెళ్ళిపోమ్మని నేను చెప్పను. నువ్వు కూడా నాతో సమానంగా ఇంట్లో ఉంటావు. నా భర్త ప్రేమ నీకు దక్కుతుంది. జీవితాంతం నువ్వే ఉంటావు. నేనుండలేను. కొన్ని రోజులు నీకు పుట్టిన పిల్లలతో ఆడుకొని వెళ్ళిపోతాను అంటుంటే, అమ్మగారు అని బాధగా చూసింది. లత బుగ్గ మీద చేయి పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, అమ్మగారు అసలేమైందో చెప్పండి, ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటున్నా ఆమె మాటలకి, నన్ను క్షమించు లత. మా స్వార్థం కోసం నీ జీవితాన్ని నాశనం చేశాం. అయినా కానీ నువ్వు నా మీద కోపం పెంచుకోలేదు. నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. తొందరలో చనిపోబోతున్నాను. ఈ విషయం నా భర్తకి తెలిస్తే బాధపడతాడని దాచి నీ మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేశాను నేనే. అందుకే ఆయన నిన్ను చూస్తున్నా, నీతో పడుకున్నా నేను అడ్డు చెప్పలేదు. నేను కూడా అదే కావాలనుకున్నాను. మొన్నే ఈ విషయం ఆయనకు తెలిసింది. చాలా బాధపడ్డారు. నా భర్త బాధని తీర్చే మనిషివి నువ్వే. ఆయనని బాగా చూసుకో. నీ భర్తలా స్వీకరించు అని లత చేతులు పట్టుకొని కన్నీరు పెట్టుకుంది. అమ్మగారు అంటూ ఏడుస్తూ హత్తుకుంది లత. ఇక కొన్నాళ్ళకి ఆమె చనిపోవడంతో జమీందార్ లతని పెళ్లి చేసుకుని బాగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరి పిల్లలతో చాలా హ్యాపీగా జీవితాన్ని కొనసాగించారు.